ఫామ్కి స్వాగతం. ఈరోజు మనం బ్రాయిలర్ షెడ్ ఖాళీ అయిన తర్వాత చేసే ఒక ముఖ్యమైన బయోసెక్యూరిటీ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అదే ఫ్లోర్ బర్నింగ్. చాలామంది ఫ్లోర్ను కాల్చడం వల్ల ఏం ప్రయోజనం అని అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది షెడ్లో మిగిలిపోయే హానికరమైన సూక్ష్మజీవులను నియంత్రించడానికి ఉపయోగించే పాతదైన ప్రభావవంతమైన పద్ధతి. ముందుగా ఒక బ్యాచ్ కోళ్ళు మార్కెట్కి వెళ్ళిన తర్వాత షెడ్ పూర్తిగా ఖాళీ అవుతుంది. ఆ సమయంలో లిట్టర్ తొలగించడం, నీటితో వాషింగ్ చేయడం, డిటర్జెంట్ మరియు డిసిన్ఫెక్టెంట్ స్ప్రే చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ స్పోర్స్ గోడల మూలల్లో, ఫ్లోర్ కార్నర్స్లో, కూలింగ్ ప్యాడ్స్ దగ్గర లేదా చేరుకోలేని ప్రాంతాల్లో మిగిలి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఫ్లోర్ బర్నింగ్ చేయడం ద్వారా వేడి మరియు పొగ ప్రభావం షెడ్ అంతటా వ్యాపించి సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుందన్నమాట. ఈ ప్రక్రియను సాధారణంగా బర్డ్స్ లేని ఎంటీ షెడ్లో మాత్రమే చేస్తారు. కోళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే పొగ మరియు అధిక ఉష్ణోగ్రత పక్షుల శ్వాసకోశ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఫ్లోర్ బర్నింగ్ సమయంలో షెడ్లో ఉన్న తలుపులు, కర్టెన్లు అవసరాన్ని బట్టి మూసి ఉంచుతారు. దీంతో పొగ కొంతసేపు లోపలే ఉండి ప్రతి మూలకు చేరుతుంది. ఈ సమయంలో షెడ్లో మిగిలిపోయిన తేమ కూడా తగ్గుతుంది. అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఫంగస్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షెడ్ పొడిగా మారడం కూడా ఒక అదనపు ప్రయోజనం అవుతుందన్నమాట. పౌల్ట్రీ పరిశ్రమల్లో బయోసెక్యూరిటీ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఒకసారి వ్యాధి ఫారంలోకి ప్రవేశిస్తే భారీ ఆర్థిక నష్టం సంభవిస్తుంది. అందుకే ప్రతి బ్యాచ్ తర్వాత శుభ్రత, డిసిన్ఫెక్షన్ మరియు డౌన్ టైంను ఖచ్చితంగా పాటించాలి. ఫ్లోర్ బర్నింగ్ అనేది ఒక్కటే సరిపోదు. ఇది పూర్తి స్థాయి శుభ్రత కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే. ముందుగా లిటర్ తొలగించడం, హై ప్రెషర్ వాషింగ్, డిటర్జెంట్ క్లీనింగ్, డిసిన్ఫెక్షన్, వాటర్ లైన్స్ క్లీనింగ్ వంటి అన్ని చర్యలు ఖచ్చితంగా చేయాలి. చాలామంది రైతులు కేవలం వాషింగ్ చేసిన తర్వాతనే కొత్త బ్యాచ్ వేయడానికి సిద్ధమైపోతూ ఉంటారు. కానీ సరైన బయోసెక్యూరిటీ పాటించకపోతే తదుపరి బ్యాచ్లో వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. మంచి బయోసెక్యూరిటీ వల్ల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది, మందుల ఖర్చు తగ్గుతుంది, ఎఫ్సిఆర్ మెరుగుపడుతుంది, మోర్టాలిటీ తగ్గుతాయి, పక్షుల పెరుగుదల బాగుంటుంది, రైతు లాభదాయకం పెరుగుతూ ఉంటుంది. ఫ్లోర్ బర్నింగ్ చేస్తున్నప్పుడు భద్రతా చర్యలు కూడా చాలా ముఖ్యం. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. షెడ్లో ఉండే ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ వైర్లు మరియు ఇతర సులభంగా మండే వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ అనేది చాలా వరకు అవసరమవుతుందన్నమాట. ఇది ఒక సాంప్రదాయ పద్ధతి అయినప్పటికీ దీని ప్రధాన లక్ష్యం షెడ్లోని పర్యావరణాన్ని మరింత శుభ్రంగా ఉంచడం. అయితే ప్రతి ఫారం తమ వెటర్నరీ డాక్టర్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ సూచనల ప్రకారం బయోసెక్యూరిటీ ప్రోగ్రామ్ను అమలు చేయాలి. గుర్తుంచుకోండి, విజయవంతమైన పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది కేవలం మంచి ఫీడు లేదా మంచి చిక్స్ మీద ఆధారపడదు. శుభ్రత, బయోసెక్యూరిటీ మరియు సరైన మేనేజ్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీరు చూస్తున్న ఫ్లోర్ బర్నింగ్ ప్రక్రియ కూడా ఇదే బయోసెక్యూరిటీ కొలుసులో ఒక ముఖ్యమైన భాగం. ఇలాంటి పౌల్ట్రీ మేనేజ్మెంట్, బయోసెక్యూరిటీ, బ్రాయిలర్ ఫార్మింగ్ మరియు ఆధునిక వ్యవసాయ సమాచారానికి మా ఛానల్ను ఖచ్చితంగా వీక్షించండి. ఒక బ్రాయిలర్ బ్యాచ్ 35 నుండి 45 రోజుల వరకు పెరిగి మార్కెట్కు వెళ్ళిన తర్వాత షెడ్ ఖాళీ అవుతుంది. కోళ్ళు వెళ్ళిపోయినా వాటి ద్వారా వచ్చిన దుమ్ము, ఈకలు, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగస్ యొక్క స్పోర్స్ మరియు ఇతర హానికరమైన పదార్థాలు షెడ్లోనే మిగిలి ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. మొదట లిటర్ రిమూవ్ చేస్తారు, తర్వాత షెడ్ మొత్తాన్ని నీటితో వాషింగ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్ను మరింత శుభ్రంగా ఉంచడానికి ఫ్లోర్ బర్నింగ్ వంటి పద్ధతులు ఉపయోగిస్తారన్నమాట.
పౌల్ట్రీ పరిశ్రమల్లో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఒక బ్యాచ్లో ఉన్న వ్యాధులు తదుపరి బ్యాచ్కు సంక్రమించడం. దీనిని డిసీజ్ క్యారీ ఓవర్ అని అంటారు. ఒకవేళ షెడ్లో మిగిలిన సూక్ష్మజీవులు పూర్తిగా నశించకపోతే కొత్తగా వచ్చే చిక్స్ మొదటి రోజు నుంచి వ్యాధుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్తగా ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మర్ గుర్తుంచుకోవాలి. ఇలా ఉన్నందువలన ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనివల్ల ఫీడ్ ఇంటేక్ అనేది పూర్తిగా తగ్గుతుంది. గ్రోత్ అనేది స్లో అవుతుంది. అంటే ఉండాల్సిన గ్రోత్ అనేది సరిగా ఉండకపోవచ్చు. బహుశా ఎఫ్సిఆర్ దెబ్బతింటుంది. మోర్టాలిటీ పెరిగే ప్రమాదం చాలా వరకు ఉంటుంది. అందుకే ఎంటీ షెడ్ మేనేజ్మెంట్లో ప్రతి చిన్న విషయం కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఫ్లోర్ బర్నింగ్ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి మరియు పొగ షెడ్ మొత్తం వ్యాపిస్తుంది. ముఖ్యంగా మూలల్లో, గోడల దగ్గర ఉండే పరికరాల ప్రాంతాల్లో కూడా చేరుతుంది. ఈ ప్రక్రియ వల్ల షెడ్లోని తేమ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఈ విషయం మరింత ప్రాధాన్యత పొందుతుంది. చాలామంది రైతులు మంచి ఫీడ్ వేస్తే సరిపోతుందని అనుకుంటుంటారు. కానీ నిజానికి ఫీడ్ ఎంత ముఖ్యమో బయోసెక్యూరిటీ కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే నివారించడం చాలా చాలా మంచిది. ఇదే ప్రివెంటివ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇలాంటి బయోసెక్యూరిటీ కానీ, బర్నింగ్ కానీ, ఏదైనా డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేలు కానీ, ఇవన్నీ ప్రివెంటివ్ మేనేజ్మెంట్లు అన్నమాట. వీటన్నింటినీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక పౌల్ట్రీ ఫారం విజయవంతం కావడానికి 3 ముఖ్యమైన అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానిలో మొదటిది బయోసెక్యూరిటీ, రెండవది ఫామ్ మేనేజ్మెంట్, మూడవది బర్డ్ హెల్త్ మానిటరింగ్. ఈ 3 బలంగా ఉంటేనే మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఫ్లోర్ బర్నింగ్ అనేది ఈ బయోసెక్యూరిటీ చైన్లో ఒక చిన్న భాగం మాత్రమే. దీనితో పాటు వాటర్ లైన్ క్లీనింగ్ కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాటర్ లైన్స్ లోపల బయోఫిల్మ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ బయోఫిల్మ్లో బ్యాక్టీరియా దాగి ఉండవచ్చు. కాబట్టి ఎంటీ షెడ్ సమయంలో వాటర్ లైన్ శానిటైజేషన్ తప్పనిసరిగా చేయాలి. అలాగే ఫీడ్ ప్యాన్స్, ట్రింకర్స్, బ్రూడర్స్, చిక్స్ గార్డ్స్ వంటివి అన్ని పరికరాలను కూడా శుభ్రం చేయాలి. చాలాసార్లు వ్యాధుల మూల కారణం పరికరాలపైనే ఉంటుంది. అందుకే ఫామ్ క్లీనింగ్ అనేది కేవలం ఫ్లోర్ వాష్ చేయడం మాత్రమే కాదు, షెడ్లో ఉన్న ప్రతి వస్తువును శుభ్రపరచడం. ఇదే నిజమైన క్లీనింగ్ ప్రాసెస్. ఇప్పుడు కూలింగ్ ప్యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. కూలింగ్ ప్యాడ్స్ ఎప్పుడూ తేమగా ఉంటాయి కదా, అందువల్ల అక్కడ ఫంగస్ మరియు ఆల్గీ పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. అందుకే ఎంటీ షెడ్ సమయంలో కూలింగ్ ప్యాడ్స్ క్లీనింగ్ కూడా చాలా చాలా ముఖ్యం. ఫ్లోర్ బర్నింగ్ వంటి ప్రక్రియలు షెడ్ వాతావరణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫామ్లో పనిచేసే కార్మికులు బయోసెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. ఒక షెడ్లో నుంచి మరో షెడ్డుకు వెళ్ళే సమయంలో ఫుడ్ డిప్ను ఖచ్చితంగా ఉపయోగించాలి. ఫామ్ విజిటర్స్ను నియంత్రించాలి. వాహనాలను డిస్ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి చర్యలన్నింటినీ కలిసి వ్యాధుల నియంత్రణలో సహాయపడుతుంది. ఒక్కసారి వ్యాధి ఫామ్లోకి ప్రవేశిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బర్డ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఫీడ్ కన్వర్షన్ రేషియో దెబ్బతింటుంది. వెయిట్ గెయిన్ తగ్గుతుంది. మెడిసిన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. చివరికి రైతు లాభం ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందుకే ప్రతి బ్యాచ్ తర్వాత పూర్తి స్థాయి క్లీనింగ్ మరియు డిస్ఇన్ఫెక్షన్ ప్రోగ్రాం తప్పనిసరిగా అమలు చేయాలి. షెడ్ ఖాళీగా ఉన్న సమయం అనేది ఏమీ వృధా కాదు. అది నెక్స్ట్ బ్యాచ్కి ఒక పునాది వేసే సమయం లాంటిది. అందుకే ఆ సమయంలో చేసే ప్రతి పని చాలా విలువైనది. ఫ్లోర్ బర్నింగ్ కావచ్చు, థర్మోఫాగింగ్ కావచ్చు, డిస్ఇన్ఫెక్షన్ కావచ్చు, వాటర్ లైన్ క్లీనింగ్ కావచ్చు, ఎక్విప్మెంట్ శానిటైజేషన్ కావచ్చు, డౌన్ టైమ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కలిపే మంచి ఎంటీ షెడ్ మేనేజ్మెంట్ అవుతుంది. మంచి ఎంటీ షెడ్ మేనేజ్మెంట్ ఉంటే కొత్తగా వచ్చే చిక్స్ ఆరోగ్యంగా ప్రారంభం అవుతాయి. స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. గ్రోత్ బాగుంటుంది. మొత్తానికి
ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. రైతు మిత్రులారా, పౌల్ట్రీ ఫార్మింగ్లో విజయం అనేది అదృష్టం వల్ల రాదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్లనే వస్తుంది. అందులో ఫ్లోర్ బర్నింగ్ వంటి బయోసెక్యూరిటీ చర్యలు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగకరమైన సమాచారం అందిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి పౌల్ట్రీ ఫార్మింగ్ అండ్ బ్లాయిలర్ మేనేజ్మెంట్, బయోసెక్యూరిటీ మరియు ఫామ్ టిప్స్ వీడియోల కోసం ఈసీ ఫామ్ ఛానల్ను, పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అంశాలను నేను మరీ చెప్తూనే ఉంటాను. షెడ్లో కనిపించని శత్రువులైనటువంటి బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మరియు ఇతర సూక్ష్మజీవులు కళ్ళకు కనిపించవు, కానీ వాటి ప్రభావం మాత్రం లక్షల్లో నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఆధునిక పౌల్ట్రీ ఫామ్లో బయోసెక్యూరిటీకి అంత ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఫ్లోర్ బర్నింగ్ వంటి ప్రక్రియలను షెడ్ను తదుపరి దశకు సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. దీని తర్వాత థర్మోఫాగింగ్, డిస్ఇన్ఫెక్షన్, ఫుమిగేషన్, ప్రీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ చేస్తే కొత్తగా వచ్చే చిక్స్ పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అలాగే షెడ్లో ఉన్న చిన్న చిన్న పగుళ్ళు, మూలలు, కూలింగ్ ప్యాడ్స్ వెనుక భాగాలు, ఫీడ్ లైన్ సపోర్ట్లు ఇలాంటివన్నీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఒక విజయవంతమైన పౌల్ట్రీ రైతు కేవలం కోళ్లను పెంచేవాడు కాదు, ప్రతి బ్యాచ్కు ముందు షెడ్ను సిద్ధం చేసే విధానంలో కూడా నిపుణుడై ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన బ్యాచ్కు పునాది చిక్స్ వచ్చిన రోజు కాదు, షెడ్ ఖాళీ అయిన రోజు నుంచి మొదలవుతుంది. అందుకే ప్రతి ఎంటీ షెడ్ను పీరియడ్ను సరిగ్గా ఉపయోగించి సరైన బయోసెక్యూరిటీ ఖచ్చితంగా పాటించాలని అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. క్లీన్ షెడ్ టుడే, హెల్తీ ఫ్లాక్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.